హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మా వీధిలో కుక్క రోజు డైలీ రొటీన్ ఇలా ఉంటుంది, ఆ పిల్లలు ఎక్కడ ఉంటున్నాయి అని చూపిస్తున్నాను. యాక్చువల్లీ పిల్లలందరినీ గ్యాదర్ చేసుకుందాం అనేసి వెళ్ళాను. అదిగో అండి, చిన్న పప్పీసు ఎలా ఉన్నాయో చూడండి. యాక్చువల్లీ వాళ్ళ అమ్మ పాపం ఈ పాడుపడిపోయిన బాత్రూమ్ అనమాట అది. సో దానికి డోర్ సక్రమంగా లేదు, బట్ పైన రేకులు ఉన్నాయనేసి పాపం అందులో పెట్టుకుంటుంది అనమాట తన పిల్లల్ని సేఫ్గా. సో మేము వెళ్ళాము చూడడానికి, అన్నీ బయట వచ్చాయి ఒకసారి, తర్వాత త్వరగా మళ్ళీ వెళ్ళిపోయాయి. మేమేం తేలేదనేసి, యాక్చువల్లీ ఏమన్నా తెచ్చామేమో ఇస్తామేమో అని బయట వచ్చాయి, మళ్ళీ వెళ్ళిపోయాయి అనమాట. యాక్చువల్లీ ఈ బాత్రూమ్ ఎవరు యూజ్ చేయరు, ప్లస్ ఇది పాడుపడిపోయిందనమాట. చాలా రోజుల నుండి అలానే ఉండిపోయింది. సో అది వాళ్ళ అమ్మ మంచి సేఫ్ ప్లేస్ తీసుకొని ఎండకి వానికి తడవకుండా తన పిల్లల్ని సేఫ్గా ఈ రూమ్లో పెట్టుకుంటుంది అనమాట, బాత్రూంలో. వాళ్ళ మదర్ ఎక్కడికో వెళ్ళింది బయటికి, సో పిల్లలు మాత్రమే ఉన్నాయన్నమాట, వాళ్ళ మదర్ లేరు. సో ఇప్పుడు ఈ పిల్లల్ని ఫ్రీడంగా వీడియో తీసుకొచ్చని వచ్చాను. సో ఇవి చూడండి, చలికి యాక్చువల్లీ ఈరోజు మోడీ క్లైమేట్ అనమాట, వాన పడేలాగా ఉంది. చలికి పాపము ఒక్కదాని మీద ఒకటి పడుకొని వాటి కంఫర్ట్ జోన్ అవి ఎత్తుక్కుంటున్నాయి అన్నమాట. సో వీటిని చూసి ఒకటి నేర్చుకోవచ్చండి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఐకమత్యం అనేది వీటి దగ్గర నుండి నేర్చుకోవచ్చండి. ఎంత కలిసిమెలిసి బాగా ఆడుకుంటున్నాయో చూడండి. పాపం చలికి చాలా వణుకుతున్నాయనేసి ఇంటికి వెళ్ళి ఏమైనా తీసుకొద్దామని వెళ్ళాను. ఇంట్లో పాలు ఉన్నాయన్నమాట, సో వాటిని తీసుకొని ఈ పాలు తీసుకొని హీట్ చేసి లైట్గా వార్మ్ చేసి కొద్దిగా లైట్గా షుగర్ వేసాను అనమాట. సో ఆ గిన్నెలో పెట్టడానికి హీట్గా ఉందనేసి ఆ ప్లేట్ ఒకటి తీసుకున్నాను. సో వాళ్ళ మదరు అక్కడే ఉందన్నమాట, అక్కడే ఉందన్నమాట. భయం వేసింది, ఇప్పుడు ఆ పిల్లలకి డైరెక్ట్గా పెట్టాను అనుకోండి, ఖర్చేకి వస్తే ఎలా అనేసి నేను దాన్ని ఏం చేశానంటే గోడ మీద పెట్టాను అనమాట పాలని. వాళ్ళ మదర్ అలా వెళ్ళగానే పెడదాము అని అనేసి, కానీ వాళ్ళ మదర్ అక్కడే ఉంది. చూడండి, ఆ పిల్లలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట పాల కోసం. సో ఎలా అయితే ఏమి, నేను ధైర్యం చేసి లోపల ప్లేట్ పెట్టి దాంట్లో పాలు వేసాను అనమాట. స్టార్ట్ చేసాయి తాగడము, ఒక్కొక్కటే వచ్చి, అంటే జస్ట్ వామ్గా ఉన్నాయన్నమాట, చాలా వేడిగా లేకుండా అలా చల్లగా లేకుండా బాగున్నాయన్నమాట. సో వాళ్ళ అమ్మ దగ్గర ఉండేది కూడా ధైర్యం చేసి తీసుకునేసి వచ్చి అలా పెట్టానమాట. ఫస్ట్ ఈ పాలు తాగేసి తర్వాత కావాలంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిలే అని అనేసి, కొంచెమన్నా స్ట్రెంగ్త్ వస్తుంది కదా అని అనేసి. యాక్చువల్లీ ఇక్కడ ఇన్ని పిల్లలు కలిపి తాగితే వాళ్ళ మదర్కి కూడా పాపం స్ట్రెంగ్త్ లేదండి, చాలా వీక్గా ఉంది. మొత్తం 7 పప్పీస్ అండి, మొత్తం 7 పప్పీస్కి పాలు పోసాను అనమాట. అది యాక్చువల్లీ మన ఇంట్లో చాలా పాలు లేవన్నమాట, ఓన్లీ ½ లీటర్ అలా ఉన్నాయి. సో ఆ పాలు మొత్తం హీట్ చేసుకొని వచ్చి మొత్తం అంతా పెట్టేశాను. సో ఇవి ఒక 1 మినిట్ లోపలనే తాగేస్తున్నాయి అన్నమాట. ఎంత ఫాస్ట్గా అంటే ఈ 7 పప్పీస్కి అది చాలా అనుకోండి, బట్ నా వంతు సహాయం నేను చేశానన్నమాట. సో ఇలానే మొత్తం అంతా మిల్క్ అంతా తాగేస్తూ ప్లేట్ లోపలికే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇక మొత్తం పాలన్నీ అయిపోయాక డోర్ క్లోజ్ చేశానండి కష్టపడి, లోపల రెస్ట్ తీసుకుంటాయని. అవేం చేశాయంటే మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. వాళ్ళ మదర్ బయట వెయిట్ చేస్తుంది. సో అక్కడ కింద కొంచెం హోల్ ఉంటే ఆ హోల్లో ఉండే అన్నీ బయట వచ్చేసాయి. సో వాళ్ళ మదర్ అండి, అక్కడ అన్ని పాలు చాలట్లేదేమో పాపం పప్పీస్కి. సో వాళ్ళ మదర్ దగ్గర తాగడానికి బయట వచ్చేసాయి. ఒక్కొక్క పప్పీని అటాచ్ అయిపోయాయి అనమాట తాగడానికి. చూడండి, అమ్మ ప్రేమ అంటే ఇదేనేమో. మదర్ డాగ్ ఎంత వీక్గా ఉందో చూడండి, అయినా కానీ ఏం ప్రాబ్లం లేకున్నా 7 పప్పీస్కి ఈక్వల్గా మిల్కింగ్ ఇస్తుందన్నమాట. ఇవి అండి మన వీడియో విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.